మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వారం 21వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు కూడా జూన్ మాసానికి సంబంధించి 3వ వారానికి ఈ 21 నుంచి 27 వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం చూద్దాం. సో ఇక్కడ మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ విషయానికి వస్తే కనుక 21వ తారీఖు ఆదివారం కరెక్ట్గా కుజుడు ఆయన స్వక్షేత్రమైన మేషరాశి నుంచి వృషభ రాశికి మారుతున్నారు. అలాగే 22వ తారీఖు సోమవారం నుంచి కూడా బుధుడు కర్కాటక రాశిలోకి వచ్చున్నారు. కుజుడు బుధుడు మెయిన్గా ఈ వారం నుంచి కూడా స్థాన మార్పులు మనం గమనించవచ్చు. ఇక ప్లానటరీ ట్రాన్సిట్ మనం చూస్తే కనుక కుజుడు వృషభంలో, మిథునంలో రవి, కర్కాటకంలో బుధ గురు శుక్రులు, సింహంలో కేతువు, కుంభంలో రాహువు, ఇక మేన రాశిలో శని భగవానుడు గోచారంలో ఉంటూ ఉన్నారు. సో ఈ విధంగా గ్రహస్థితి ఆధారంగా చంద్రుని యొక్క గమనం కూడా మనం చూస్తే కనుక కన్యా, తుల, వృశ్చికం మీదుగా 3 రాశుల మీద కూడా ఉంది. ఈ విధమైన చంద్రగమనం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ యొక్క వారంలో మనం ఇప్పుడు చూద్దాం. కర్కాటక రాశి వారికి సంబంధించి చూద్దాం. కర్కాటక రాశికి రాశిలో శుక్రుడు, లాభంలో కుజుడు 2 గ్రహాల యొక్క అనుకూలత ఇక్కడ వీరికి యోగిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ రాశికి మనం చెప్పుకోదగింది ఈ వారం నుంచి న్యాచురల్ ట్రాన్సిట్లో వస్తున్న మార్పుల్లో కుజుడు బుధుడు ఒకటి. ఇక్కడ కుజుడు యొక్క సంచారం చాలా వరకు వీళ్ళకి ప్లస్ అవుతుంది. బుధుడు న్యూట్రల్ రిజల్ట్స్, చెడు కాదు మంచి కాదు అన్నట్టు ఉంది. ఇక్కడ కుజుడు ఈ రాశికి చాలా మంచి అతిమిత్రుడు, చాలా మంచి యోగకారక గ్రహం. అలాంటి కుజుడు ఈ రాశి వాళ్ళకి లాభస్థానంలోకి వెళ్ళటం వల్ల ఇక్కడ చాలా వరకు కూడా మీ వర్క్ క్రియేటివిటీ, వర్క్కి సంబంధించిన అప్లాస్, దానికి ఒక గుర్తింపు, ప్రొఫెషనల్గా కూడా కొంత మీరు ఒక అడుగు ముందుకేసే విధంగా ట్రై చేస్తే తప్పకుండా అది మీకు మంచి ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ ఇచ్చే విధంగా ముందుకెళ్ళడానికి పరిస్థితులు, దానికి కావాల్సిన స్థిరమైన మైండ్, కావాల్సిన ఆరోగ్యం ఇవి కుజుడు ఇస్తూ ఉన్నారు. దానికి తోడు గురుడు కూడా ఉచ్చ స్థితిలో రాశిలోనే కర్కాటక రాశి వాళ్ళకి సంబంధించి ట్రాన్సిట్లో ఉన్నారు. గురుడి యొక్క ట్రాన్సిట్ ఈ రాశి వాళ్ళకి యోగిస్తుందా లేదా అనేది పక్కన పెడితే, బట్ కర్కాటక రాశి వాళ్ళకి జూపిటర్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ హోప్, ఆప్టిమిజం, ఆశావాదానికి సంబంధించిన గ్రహం రాశిలోకి రావడం వల్ల కొద్దో గొప్ప కర్కాటక రాశి వాళ్ళకి చాలా వరకు కొంచెం పాజిటివ్ మైండ్ అనేది ఇక్కడ ఎలివేట్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. అలాగే శుక్రుడి యొక్క రాశి సంచారం ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా శుక్రుడు ఎప్పుడైతే రాశిలో సంచరిస్తూ ఉన్నారో కర్కాటక రాశి వాళ్ళకి సంబంధించి చాలా వరకు రాశిలో ఉన్న శుక్రుడు కూడా మంచి ప్లెజెంట్ మైండ్ని ఇస్తాడు, మీ అపీరెన్స్ని మార్చుకునే గుణాన్ని ఇస్తాడు, చాలా వరకు మంచి ప్లెజెంట్ మైండ్తో ముందుకెళ్ళే ఆస్కారాలు క్రియేట్ చేస్తూ ఉంటాడు. అలాగే ఈ రాశికి 3, 4, 5 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది సోమ మంగళ 3 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి చక్కగా అనుకూలంగా ఉంది. ఎప్పుడైతే 3 రోజులు ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉందో, మెయిన్గా ఆది సోమ మంగళవారాల్లో తృతీయ స్థానంలో చాలా వరకు కూడా ఈ రాశి వాళ్ళకి పరాక్రమ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం బాగా ట్రాన్సిట్లో బాగా యోగిస్తుంది. 3 రోజులు కూడా అనుకున్న పని మంచి ఎఫర్ట్స్తో మీరు కంప్లీట్ చేసే ఆస్కారాలు ఉంటాయి. కానీ ఒకటే ఆలోచన, ఎక్కువ ఆలోచన అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కొన్నిసార్లు కొన్ని షార్ట్ జర్నీస్ కావచ్చు, కొన్ని కమ్యూనికేషన్స్ కావచ్చు, మీరు చేయాల్సి వచ్చే ఆస్కారాలు ఎక్కువగా ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. అలాగే బుధ గురువారాలు చూస్తే ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉండటం, అక్కడ మనం చూస్తే కనుక చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉండడం, అదే ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా రాశిలో ఉన్నాడు. అంటే అర్ధాష్టమంలో చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి ఇన్ జనరల్గా మీ యొక్క డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి, గృహ పరిస్థితులకి సంబంధించి, కుటుంబ వాతావరణానికి సంబంధించి, కుటుంబంలోని వ్యక్తులకి సంబంధించిన విషయాల మీద ఎక్కువగా ఆలోచన అనేది క్రియేట్ చేసే ఆస్కారాలు బుధ గురువారాల్లో మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఫిక్స్డ్ అసెట్స్, స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో
సో ఓకే, ఇది కొంతవరకు మీ మదర్తో అమ్మగారితో రిలేషన్ కావచ్చు, సో మదర్ కంఫర్ట్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, చాలా వరకు కూడా సమ్ కంఫర్ట్స్కి సంబంధించిన విషయాల్లోనూ, ఇన్నర్ పీస్ మానసిక ప్రశాంతతకి సంబంధించిన విషయాల్లో చంద్రుడు ఒక ఎమోషన్ని క్రియేట్ చేసిన కొంత ప్లెజెంట్నెస్ అనేది మీకు ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక శుక్ర శనివారాల్లో మనం చూస్తే కనుక పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, పంచమంలో అది నీచ చంద్రుడు అయ్యారు. ఇక్కడ మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్స్లో ఏంటి, చేసే పనుల్లో ఏంటి, ఉద్యోగంలో ఇచ్చే మాటల్లో ఏంటి, ప్రతి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. బట్ కుజుడు ఇక్కడ ఆ రాశ్యాధిపతి లాభస్థానంలో ఉన్నాడు. సో కాబట్టి ఏదో ట్రై చేసాం కానీ చివరికి ఏదో అయింది, పోన్లే మంచిగా అయింది అన్నట్టుగా పరిస్థితులు ఉండే ఆస్కారాలు వారాంతంలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మెయిన్గా ఈ రాశి వాళ్ళకి ఇక్కడ రవి యొక్క సంచారం మాత్రం వ్యయ స్థానంలో జరుగుతూ ఉంది. ధనపరంగా కొన్ని ఖర్చులు కనిపిస్తున్నాయి, కుటుంబ పరంగా కొన్ని ఖర్చులు కనిపిస్తున్నాయి. ఫ్యామిలీలో కొంతమందికి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా కనిపిస్తూ ఉంది. రవికి మాత్రం కేజింబావు గోధుమలు, ఒక రెడ్ క్లాత్ ఆదివారం శివాలయంలో అభిషేకం చేసుకుని దానం ఇస్తే చాలా మంచిది. అలాగే అష్టమ రాహు దోషం కూడా ఈ రాశి వాళ్ళని వెంటాడుతూ ఉంది కాబట్టి కంపల్సరీగా దుర్గామాత ఆరాధన ఎంత ఎక్కువ చేసుకుంటే, దుర్గాదేవి ఆలయాన్ని ఎంత ఎక్కువగా వీళ్ళు దర్శించుకుంటే అంత మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.